Hello students, welcome to our beautiful world called chemistry. This is Ajay Jumudi and your favorite chemistry educator. So finally మీరందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి చీట్ కోడ్స్ టాపిక్ మీద ఈరోజు వీడియో అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా? సో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను చీట్ కోడ్స్ని అస్సలు ఎంకరేజ్ చేయను, ప్యూర్ నేను సబ్జెక్టివ్ని. సో ప్రతి సెకండ్ చీట్ కోడ్స్ వద్దు అని చెప్పేవాడిని. బట్ చాలామంది స్టూడెంట్స్ నేను ఎందుకంటే నేను మీకోసమే వర్క్ చేస్తున్నాను. ఓకేనా? సో మీరు చెప్పింది ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా చేయాల్సిందే. సో చేస్తున్నాను. యాక్చువల్గా అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా, వర్కౌట్ అవ్వవా, సో ఇవన్నీ చెప్పడానికైనా యాక్చువల్గా మీకు అవగాహన తీసుకురావడానికైనా నేను వీడియోస్ని చేయాలి. ఓకేనా? ఓకే, ద లెజెండ్స్ హూ ఆర్ కమింగ్ డైరెక్ట్ టు దిస్ క్లాస్. ఓకేనా? సో ఎవరైతే లెజెండ్స్ డైరెక్ట్గా ఎగ్జామ్కి ఒక రోజు ముందు చీట్ కోడ్స్ క్లాస్కి వస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్. అండ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ బై లెర్నింగ్ ఫ్యూ టాపిక్స్. ఓకేనా? సో ఎవరైతే స్టూడెంట్స్ కొన్ని టాపిక్స్ నేర్చుకొని క్లాస్కి వచ్చి ఇంకొంచెం ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వస్తున్నారో, సో జనరల్లీ ఈ 2 థింగ్స్ మీదనే స్టూడెంట్స్ అనేటువంటి చీట్ కోడ్స్ వీడియోకి వస్తారు. సో ఇలా వస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి హార్ట్లీ వెల్కమ్ టు దిస్ క్లాస్. ఓకేనా? సీ హియర్, ఇవి వర్కౌట్ అవుతాయా, వర్కౌట్ అవ్వవా, ఇవన్నీ మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. ఓకేనా? యాక్చువల్గా నేను చీట్ కోడ్స్ గురించి ఒక వీడియో ఆల్రెడీ చేశాను, బట్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. సో యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు నాకు ఎందుకు ఒకసారి అనిపించింది యూట్యూబ్లో ఉన్న చీట్ కోడ్స్ వీడియోస్ అన్నీ చూడాలని. నేను అన్ని చీట్ కోడ్స్ వీడియోస్ చూశాను. ఓకేనా? సో దాని తర్వాత నాకు ఏమనిపించిందంటే నేను సొంతగా చీట్ కోడ్స్ వీడియోస్ బంద్ చేసి, ఓకేనా, అసలు ఆ చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయా అవ్వవా, అసలు ఇంతవరకు యూట్యూబ్లో చెప్పినటువంటి చీట్ కోడ్స్ ఏంటి, దీనిపైన మీకు వీడియో చేద్దామని వచ్చాను. ఓకేనా? ఆల్మోస్ట్ ఇలాంటి చీట్ కోడ్స్ మీరు చూసుండొచ్చు, వినుండొచ్చు. అసలు ఈ వర్కౌట్ అయితే వర్కౌట్ అయ్యే అనేది మనం లైవ్లో చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా? లైవ్లో చూడడానికి ట్రై చేద్దాం. అండ్ ఇందులో నుంచి వర్కౌట్ అయ్యే ఏంటియో కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా? ఓకే, లైవ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నట్టు. సీ హియర్ మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్స్ అవే చీట్ కోడ్స్ని అవే చీట్ కోడ్స్ని చెప్తూ వస్తూనే ఉన్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచి, అండ్ ఒక 5 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళు ఏంటంటే ప్రతి ఇయర్ మీకు ఎంసెట్ స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు. సో ప్రతి ఇయర్ వాళ్ళకి చీట్ కోడ్స్ చెప్తూనే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది చీట్ కోడ్స్ రిపీటెడ్ ఉన్నాయి. ప్రతి యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ది చీట్ కోడ్స్ అనేటువంటి రిపీటెడే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్ చీట్ కోడ్స్. ఓకేనా? ఇప్పుడు ఆ చీట్ కోడ్స్ అన్ని ఒకసారి నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ చేసి ఒకసారి చూద్దాం వర్కౌట్ అవుతాయా, వర్కౌట్ అవ్వవా, ఏ చీట్ కోడ్స్ ఎవరు వర్కౌట్ అవుతాయి. అంటే సడన్గా ఏం చదవకుండా వచ్చిన వాళ్ళకి ఎలాంటి చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయి, కొంచెం చదువుకొని వచ్చిన వాళ్ళకి ఎలాంటి చీట్ కోడ్స్ వర్క్ చేస్తాయో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్స్ అందరూ కాపీ కొట్టేటువంటి ఫస్ట్ ట్రిక్ ఏంటంటే దిస్ వన్ ఫస్ట్ చీట్ కోడ్ ఏంటంటే పిల్లలు, ఎలిమినేట్ డిఫరెంట్ ఆప్షన్. అర్థమవుతుందా? ఇవి టాప్ 10 యూట్యూబ్ ఛానల్ నుంచి గ్యాదర్ చేసినటువంటి ఈ చీట్ కోడ్స్ అనేటువంటి. ఓకేనా? వీటి అన్నింటికి లక్షలలోనే వ్యూస్. సో ఎందుకు వచ్చాయో నాకు అర్థం కాలేదు. బట్ దీన్ని బట్టి ఏంటంటే చదవని వాళ్ళే ఎక్కువ ఉన్నారు, చదివే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఓకేనా? హియర్ ఎలిమినేట్ ద డిఫరెంట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు, ABCD. దాంట్లో నుంచి మనం ఏం చేయాలి, డిఫరెంట్గా ఉన్న ఒక ఆప్షన్ని డిలీట్ చేయాలి, ఎలిమినేట్ చేసేయాలి. నెక్స్ట్ చూజ్ సేమ్ ఆర్ నియర్లీ సేమ్డ్ ఆప్షన్ విచ్ యూ హ్యావ్ ఎలిమినేటెడ్. మనం ఏదైతే డిలీట్ చేస్తామో, మనం ఏదైతే ఎలిమినేట్ చేస్తామో ఆ ఆన్సర్కి సిమిలర్గా లేదా సేమ్గా ఉన్నటువంటి ఆన్సర్ని మనం ఏం చేయాలి, చూస్ చేసుకోవాలి. దట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? డిలీట్ చేసిన ఆప్షన్కి సేమ్ ఆర్ నియర్లీ సేమ్ ఉన్నటువంటి ఆప్షన్ అనేటువంటిది ఏంటిది, కరెక్ట్ ఆప్షన్ అని చెప్తున్నాడు. ఇదే ట్రిక్ మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్స్లో. అర్థమవుతుందా? చీట్ కోడ్స్ వీడియో చూస్తే. ఓకేనా? మోస్ట్ ఆఫ్ దాంట్లో దీన్ని మాడిఫై చేసి ఇస్తారు, లేకపోతే డైరెక్ట్ ఇలా అయినా ఇవ్వడం జరుగుతుంది. సో అసలు ఈ చీట్ కోడ్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చిండు, క్వశ్చన్లో మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడు, ABCD. సో దీంట్లో డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏంటి, దాన్ని ఎలిమినేట్ చేయాలి. సీ హియర్, ఇది 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఇవన్నీ ప్లస్తో ఉన్నాయి. ఇది ఒకటే డిఫరెంట్గా ఉంది, ఏంటిది, ఓకేనా, -1. సో -1ని మనం డిలీట్ చేయాలి. సో దీనికి సిమిలర్గా ఉన్న ఆప్షన్ ఏంటిది, ఆబ్వియస్లీ +1. ఓకేనా? +1 సిమిలర్గా అంటే 1. ఓకేనా? సో B అనేది కరెక్ట్ ఆప్షన్ అంటూ. సో ఇలా మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా? చెప్పారు మనకు యూట్యూబ్ ఛానల్లో, మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్లో
నెక్స్ట్ హియర్ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ -x ఉంది, x/2 ఉంది, x/3 ఉంది. ఇదేంటిది ఎక్స్ కింద ఏం లేకపోతే బై 1 ఉన్నట్టే. సో ఇక్కడ x/1 ఉంది, x/2 ఉంది, x/3 ఉంది. సో ఇవన్నీ కొంచెం సిమిలర్, బట్ ఇది ఒకటి -x ఉంది. సో దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఓకేనా, మరి ఈ డిఫరెంట్ దాన్ని మనం ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి ఆబ్వియస్లీ. సో ఎలిమినేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇది దీనికి సేమ్ ఆర్ నియర్లీ సేమ్ ఉన్నది ఏంటి, ఆబ్వియస్లీ ఎక్స్, దట్స్ వై ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, సో ఇది మోస్ట్ ఆఫ్ ది ఛానల్స్ అనేటువంటి యూజ్ చేసేటువంటిది చీట్ కోడ్. సో ఇది ఎవరైతే న్యూగా వస్తారో స్టూడెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం చదువుకొని కరెక్ట్ ఆన్సర్స్ అన్ని పెట్టిన తర్వాత మిగిలిన ఆప్షన్స్కి ఏం పెట్టాలి అని ఆలోచిస్తారో సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, తెలియని క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా, సో ఇది అందరికీ యూజ్ అవుతుంది, బట్ వర్కౌట్ అవుతుందో లేదో ప్రాక్టికల్గా మనం క్వశ్చన్ చేసేటప్పుడు అనేది మనం చూద్దాం ఎండింగ్లో. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే సి హియర్ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, బట్ సి హియర్ ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది. మనం నేర్చుకుంది ఉపయోగపడుతుందా లేదా తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సి హియర్ నెక్స్ట్ ఒక ఫేమస్ యూట్యూబర్ ఏం చెప్పాడంటే, ఓకేనా, కొంచెం ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్. సి హియర్ ABCD అనే 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. మనం దీనికి ఏం చేశాడంటే ఫస్ట్ రైట్ ఆప్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం ఆపేసి రాంగ్ ఆప్షన్ ఏందో వెతకమని చెప్పిండు. రైట్ ఆప్షన్ని ఇప్పుడు 4 ఏదో ఒక కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, ఆ కరెక్ట్ ఆప్షన్ని ఫైండ్ చేయడం ఆపేసి దాంట్లో రాంగ్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళండి. అర్థమవుతుందా, 50% అయిన ఆన్సర్ వస్తుంది, లేదా రాంగ్ ఆన్సర్స్ అన్ని ఎలిమినేట్ చేయగా మనకు కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది మిగులుతుందని చెప్పాడు. ఓకేనా, సో ఫర్ దిస్ ఖచ్చితంగా యూ హ్యావ్ టు రీడ్ సంథింగ్. ఓకేనా, కొంచెం ఏదైనా చదివిన వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పాసిబుల్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా, ఈ ట్రిక్. ఓకేనా, నెక్స్ట్ ఏం చెప్పాడంటే లెంతియెస్ట్ ఆప్షన్ ఏదైతే ఆప్షన్ ABCDలో మనకి ఎప్పుడైతే లెంతియెస్ట్ ఆప్షన్ ఉంటుందో అదే కరెక్ట్ ఆప్షన్ అని ఒక యూట్యూబర్ చెప్పాడు. వర్కౌట్ అవుతుందో లేదో మనం చూద్దాం. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్ రిపీట్ చేసినటువంటి పాయింట్స్ ఇవన్నీ. ఓకేనా, నెక్స్ట్ ఏం చెప్పిండంటే ఆడ్ ఆప్షన్ రాంగ్ అంట, నియర్ ఆన్సర్ అనేటువంటిది సేమ్ అంట. ఓకేనా, సో ఇది అప్రాక్సిమేట్లీ ఇది సేమే, మనం ఫస్ట్ చెప్పుకున్న ట్రిక్ ఇది సేమే, జస్ట్ మాడిఫై చేసి ఇస్తున్నారు. సో దీన్ని ఇంకోలా మాడిఫై చేసి ఇంకో యూట్యూబ్ ఛానల్లో, ఇంకోలా మాడిఫై చేసి ఇంకో యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు సొంతగా అనుకున్నట్టే చేస్తారు, బట్ ఇది యాక్చువల్గా ఇది ఇక్కడ నుంచి వచ్చింది. ఓకేనా, సో యాక్చువల్గా దీనికి ఆన్సర్ ఏంటంటే ఆడ్ ఆప్షన్ని అంటే డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి, దానికి నియర్గా ఉన్న ఆన్సర్ని సెలెక్ట్ చేయాలంటే దట్ మీన్స్ ఫస్ట్ ఆప్షనే. ఓకేనా, నెక్స్ట్ 50 చూడండి. ఇది మోస్ట్లీ బాట్ని జువాలజీ వాళ్ళకు ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. నన్ ఆఫ్ ది ఎబో, ఆల్ ఆఫ్ ది ఎబో, బోత్ ఆర్ కరెక్ట్. సో ఇలాంటి ఆన్సర్స్ ఉన్నాయనుకోండి, ఇది తెలియని వాళ్ళు చేయొచ్చు. ఓకేనా, క్వశ్చన్కి ఆన్సర్ తెలియని వాళ్ళు చేయొచ్చు మోస్ట్లీ. ఓకేనా, క్వశ్చన్కి ఆన్సర్ తెలియని వాళ్ళు మాత్రం చేయొచ్చు. ఓకేనా, తెలిసిన వాళ్ళు మరి చేశారు, సార్ నాకు ఆప్షన్ కరెక్ట్ ఏ అనే ఆప్షన్ కరెక్ట్ వచ్చింది. ఓకేనా, ఏలో సంథింగ్ వాల్యూ ఉంది, బట్ మీరు నన్ ఆఫ్ ది ఎబో, ఆల్ ఆఫ్ ది ఎబో, బోత్ ఆఫ్ ది కరెక్ట్ పెట్టమని చెప్పారు, నేను అందుకే అది పెట్టానని అర్థమా, అలా మాత్రం చేయకండి. ఫస్ట్ చెప్పేది కాన్సన్ట్రేట్గా వినండి. ఓకేనా, సో ఇదేంటంటే క్వశ్చన్ తెలియకపోతే దాంట్లో ఈ ఆప్షన్స్లో ఏమైనా ఉంటే అది పెట్టుకోమని ఎవరు యూట్యూబర్స్ చెప్పారు, మనం చూద్దాం అది కరెక్టో కాదు. ఓకేనా, నెక్స్ట్ 6th ఆప్షన్ చూద్దాం. సి హియర్ మనకేమని చెప్పారంటే మోస్ట్ ఆఫ్ ది కొందరు, ఓకేనా, వ్యూస్ కోసం ఎవరైతే మనీ కోసం చేసేవాళ్ళు కొందరు ఇలాంటివి కూడా చెప్పారు. ఓకేనా, సో నో ప్రాబ్లం, మనం అవి కూడా ఏందో చూద్దాం, వర్కౌట్ అయితే లేదు చూద్దాం, ఎందుకంటే మీకు అవగాహన కల్పించడం అనేది నా బాధ్యత, ఎందుకంటే నేను నా అనలైజ్ అయినటువంటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, సి హియర్ మనకు మొత్తం 120 ఉంటాయి కదా మార్క్స్. 120లో 40A, 40B, 40C, 40D ఉంటాయని చెప్పారు. ఓకేనా, 40A, 40B, 40C, 40D ఉంటాయని చెప్పారు. దీంట్లో ఒక నియర్గా ఒకటి 2 అటు వెళ్ళినా కూడా మోస్ట్లీ నియర్గా ఉంటాయి, నియర్లీ సేమ్ అయినా ఉంటాయని చెప్పారు. సో ఎవరైతే క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారో అన్ని ఏలు పెట్టుకుంటూ ఉండి, లేకపోతే అన్ని బీలు పెట్టుకుంటూ ఉండి కొందరు చెప్పారు. ఇంత ఇంటెలిజెంట్గా నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు ఇంత ఇంటెలిజెంట్గా చెప్పారు. నెక్స్ట్ కొందరు ఏమని చెప్పారంటే సబ్జెక్టు డిఫరెంట్గా మనం ఆన్సర్ చేయొచ్చు అని కూడా చెప్పారు. సో బాట్నీలో 40 మార్కులు ఉంటాయి కదా, 40 మార్కులు వస్తాయి కదా మనకు బాట్నీ. ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ చూసుకున్నాం, ఫిజిక్స్ తీసుకున్నా అండ్ కెమిస్ట్రీ తీసుకున్నా, ప్రతి దానిలో 40 మార్క్స్ వస్తాయి. దాంట్లో 10 Aలు ఉంటాయంట, 10 Bలు ఉంటాయంట, 10 Cలు ఉంటాయంట, 10 Dలు ఉంటాయట. ఓకేనా, 10 Dలు ఉంటాయంట. ఓకేనా, కొందరు చెప్పారు. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నీకు బాట్నీలో ఒక 5 క్వశ్చన్స్ తెలిసినవి ఉన్నాయనుకోండి, 5 క్వశ్చన్స్ తెలిసినవి ఉన్నాయనుకోండి. సో ఈ 5 క్వశ్చన్స్కి ఇప్పుడు ఈ 5 క్వశ్చన్లో మోస్ట్ ఆఫ్ ది కేసులో మనకు ఏలు ఉన్నాయనుకో, మిగిలిన అన్ని ఏ తప్ప మిగిలిన నేనే పెట్టమని చెప్పాడు. అన్ని బాట్నీలో మిగిలిన వాటికి ఏలు తప్ప బీబీ, సిసి, డిడిడి అని ఏదైనా కూడా పెట్టుకోమని చెప్పింది. అండ్ ఇంకొందరు ఏం చెప్పారంటే ఏలు బీలే ఎక్కువ వస్తాయి భయ్యా, మనకు
ఓకేనా. సో బీలు సీలు డీలు అనేటువంటి చాలా తక్కువ వస్తాయి. సో ఆప్షన్స్ చూస్ చేసుకోకండి అని ఇంకొందరు చెప్పారు. ఓకేనా. సో అలా ఇప్పుడు మ్యాథ్స్లో చూసుకున్నా. సో ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటా. సో వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ అనేది. ఇంకొందరు ఇలా చెప్పారంటే దీన్ని లీస్ట్ ఆప్షన్ సెలక్షన్ అంటారు. అండ్ దానికి ఒక పేరు కూడా పెట్టారు మనకి. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇప్పుడు సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అందులో నుంచి 10 మార్కులు, ఇందులో నుంచి 10 మార్కులు. ఓకేనా. ఫిజిక్స్ నుంచి 10, కెమిస్ట్రీ నుంచి 10, మ్యాథ్స్ నుంచి ఏ నుంచి 10, బి నుంచి 10, మొత్తం 20 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఓకేనా. మనకు మొత్తం నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి? 40 మార్కులు. కరెక్ట్ ఆప్షన్ నాకు కాన్ఫిడెన్స్ అనేటువంటి ఉన్నది. సో ఈ కాన్ఫిడెన్స్ ఉన్న దాంట్లో ఒక్కసారి ఆ ఆన్సర్స్ అన్ని చెక్ చేసుకోమని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అన్ని ఏలు ఉన్నాయి అనుకోండి, లేదా అన్ని బీలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఓకేనా. బీలు ఎక్కువ ఉంటే మిగిలిన ఇప్పుడు 40 అయితే మనకు వచ్చేసినాయి. మిగిలిన 120 ఉంటాయి కదా క్వశ్చన్స్. ఆ 120 నుంచి బీ తప్ప ఇంకేదైనా ఆప్షన్ని మొత్తం పెట్టేసుకుంటూ వెళ్ళమని చెప్పారు కొందరు. అంటే అయితే బీలన్నా పెట్టేసుకుంటూ వెళ్ళు, అయితే ఏలన్నా పెట్టేసుకుంటూ వెళ్ళు, లేకపోతే సీలన్నా లేకపోతే డీలన్నా పెట్టేసుకుంటూ వెళ్ళమని కొందరు చెప్పారు. ఓకేనా. సో అలాంగ్ విత్ దట్ ఈ అన్ని ఫాలో అవ్వమని కూడా కొందరు చెప్పారు. ఓకేనా. తెలియని వాటిలో ఇవన్నీ ఫాలో అవ్వమని కూడా కొందరు చెప్పారు. లేకపోతే మీకు ఇవన్నీ ఫాలో అవడం కుదరకపోతే మొత్తం అన్ని ఏ బీలు పెట్టుకుంటూ వెళ్ళమని ఇంకొందరు చెప్పారు. ఓకేనా. సిల్లీగా. అండ్ ఇంకొందరు ఎలా చెప్పారంటే, సో సేమ్గా ఈ సిడీలు అనేటువంటి కొంచెం తక్కువ వస్తాయి, ఆప్షన్లలో ఏబీలే ఎక్కువ ఉంటాయి మొత్తం ఓవర్లా చూసుకుంటే. సో అందుకనే సిడీలు కొంచెం పెట్టడంలో అవాయిడ్ చేసేసి మనకు ఇప్పుడు కేవలం ఏలు ఎందులో ఎక్కువ వచ్చాయి అనుకోండి, బీలు పెట్టేసేయండి. లేకపోతే ఇందులో బీ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అన్ని బీలు పెట్టేసేయండి అని కొందరు చెప్పారు. ఓకేనా. ఇంకొందరు ఏం చెప్పారంటే, సి హియర్ ఇంకొకటి. సో మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఉంటాయి కదా మనకు, మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఉంటాయి కదా, మోస్ట్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మనకు ఉంటాయి. సో దాంట్లో మనకు ఏం చెప్పాడంటే, మోస్ట్ సిమిలర్గా ఉన్నటువంటి ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో, ఆప్షన్ ఏలో నేను ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు చెప్తాను. మోస్ట్ సిమిలర్గా ఉన్నటువంటి ఆప్షన్స్ని మనకి ఏంటంటే సెలెక్ట్ చేసుకోమన్నాడు. డిఫరెంట్గా ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయమన్నాడు. ఓకేనా. డిఫరెంట్గా ఏదైతే ఉంటాయో మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్లో డిఫరెంట్గా, సో వాటిని చేయమన్నాడు. మోస్ట్ అంటే డిఫరెంట్గా ఉన్న వాటిని డిలీట్ చేసేసి ఎలిమినేట్ చేసేసి, సేమ్గా ఉన్న వాటిలో అయితే 50% ఆన్సర్ అయినా తెలుస్తుంది, లేకపోతే 75% ఆన్సర్ అయినా తెలుస్తుంది, లేకపోతే 100% అన్న ఆన్సర్ తెలుస్తుంది. సో డిఫరెంట్ ఉన్నదాన్ని మాత్రం ఎలిమినేట్ చేయమని కొందరు చెప్పారు. సో ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ఫేమస్ చీట్ కోడ్స్. ఓకేనా. మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా ఇవన్నీ కనిపిస్తాయి, లేకపోతే ఇందులో కొన్నైనా కనిపిస్తాయి. సో ఇవన్నీ టాప్, ఇవన్నీ నేను సెలెక్ట్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు ఇవన్నీ వర్కౌట్ అయితే లేదా అనేది 1 by 1 మనం చూద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఓకే పిల్లలు, రండి చూసేద్దాం సిఇయర్ వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది. సిఇయర్ నేను ఒక టెస్ట్ పేపర్ తీసుకున్నాను, నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ది. నేను డైరెక్ట్గా వెళ్తున్నాను. ఓకేనా. డైరెక్ట్గా వెళ్తున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ ఏదైనా ఒకటి చాప్టర్ నేను ఓపెన్ చేస్తున్నాను. సిఇయర్ ఈ ఫస్ట్ షిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాను. నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఈ షిఫ్ట్లో నాకు ఎన్ని మార్క్స్ వస్తాయో, ఐ మీన్ అట్లీస్ట్ కొన్నైనా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ట్రిక్ మనం చూద్దాం. ఏంటిది? ఎలిమినేట్ ద డిఫరెంట్ ఆప్షన్ అండ్ చూస్ ద సేమ్ ఆర్ నియర్లీ సేమ్ ఆప్షన్. ఓకేనా. దట్ యూ హ్యావ్ ఎలిమినేటెడ్. సి హియర్ ఈ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ A-1 ఉంది, B1 ఉంది, C2 ఉంది, ఇది ఉంది. సో దీంట్లో ఇంతకుముందు నేను చెప్పిన దానిలాగానే ఉంది. సి హియర్ ఇంతకుముందు అసలు నేను చూడలేదు, నేను ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నంతే. యాక్చువల్గా నేను చూసి చేసిన అనుకోకండి, నేను సొంతగానే ఓపెన్ చేసి చూస్తున్నాను. సి హియర్ కాబట్టి నీకు కొన్ని చూద్దాం. ఓకేనా. సి హియర్ ఇక్కడ -1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇది 3 ఉంది ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఏంటిది? -1. ఓకేనా. ఇది మిరాకిల్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాంటివి వస్తాయని. జస్ట్ నేను ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అసలు చూడలేదు, ఏదో ట్రిక్ చూశాను అంతే. మేబీ ఆ యూట్యూబర్ ఇలాంటి క్వశ్చన్స్ చూసే చేయవచ్చు, నాకు కూడా తెలియదు. సిహియర్ ఇది ఎలిమినేట్ చేసేసినాం. దీనికి సిమిలర్గా ఉంది ఏంటిది? 1. సో ఇది బి. అర్థమవుతుందా? ఇది బి. సో ఇది కరెక్టా కాదా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా. ఇది కరెక్టా కాదా మనం చూద్దాం. ఇది ఎన్నో క్వశ్చన్? ఫిఫ్త్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటి? సిహియర్ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ బి. ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి బేటా? బి. కనిపిస్తుందా? సిహియర్ బేటా ఈ 20 దాన్ని చూడండి ఒకసారి. 20 దాన్ని చూడండి, కనిపిస్తుందా ఆన్సర్? 20 దాన్ని చూడండి. సో ఇక్కడ ఆప్షన్ ఏముంది? 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, 1/2 ఉంది, 2 ఉంది. ఓకేనా. ఇది 0, 1, 2, 3 అనేది కొంచెం సిమిలర్ ఉంది. సి ఒకటే మనకు డిఫరెంట్గా ఉంది. హాఫ్ ఉంది. సో ఈ హాఫ్లో సి హియర్ ఇప్పుడు దీనికి కొంచెం సిమిలర్గా ఉన్న ఆప్షన్ ఏంటి? సి హియర్ ఇది ఒకటి. ఓకేనా. ఒకటి హాఫ్లో ఒకటి ఉంటుంది కదా సి హియర్ పైన. సో ఇది. సో అయితే బి ఆప్షన్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కాదో లేదో మనం చూద్దాం. 20 దాని ఆప్షన్ ఏముంది ఇక్కడ? సి హియర్ బి ఉంది. 20 దాని ఆప్షన్ మనకి ఏముంది? బి ఉంది. కనిపించిందా? సో బి చూద్దాం ఒకసారి. బి 20 దాని ఆప్షన్ బి. సి హియర్ బి 1 కదా. సో అయితే ఇది మేబీ ఏంటిది? కరెక్ట్ కదా చీట్ కోడ్స్ ప్రకారం. అంటే సి హియర్ ఇక్కడ 64th ఉంది. 64th సి హియర్ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1/2 ఉంది. సో దీంట్లో అన్నిటికన్నా డిఫరెంట్గా ఉంది ఏంటి చెప్పండి బేటా? అన్నిటికన్నా డిఫరెంట్గా ఉంది. ఇది ఫ్రాక్షన్స్లో ఉంది. ఇది డిఫరెంట్ అనే చెప్పచ్చు కదా. ఇది మొత్తం ఫ్రాక్షన్లో ఉంది కదా.
సో ఇవన్నీ నార్మల్ దాంట్లో ఉన్నాయి. కోర్స్ దీనికి మైనస్ ఉంది, బట్ మోస్ట్లీ డిఫరెంట్ అని చెప్తే మనకు డి అనేది గుర్తుకొస్తుంది. సో 64 దాని ఆన్సర్ ఏంటి చూద్దాం. సో ఇది డిఫరెంట్గా అయితే దీనికి సిమిలర్గా ఉంది ఏంటిది, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ డి ఉంది. ఓకేనా, -1 ఉంది, డి ఉంది. ఓకేనా, అట్లీస్ట్ 50% అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. అయితే ఏ అన్నా కావాలి, బి అన్నా కావాలి. అట్లీస్ట్ 50% అన్నా కరెక్ట్ ఆన్సర్ వస్తుందో లేదో మనకు ఒకసారి చూద్దాం. ఓకేనా, -1 చూసుకుంటే ఇక్కడ -1 సిమిలర్గా ఉంది, ఓన్లీ 1 చూసుకుంటే ఇక్కడ 1 సిమిలర్గా ఉంది. చూద్దాం 64వ ఆన్సర్ ఏమొస్తుందో మనం చూద్దాం. సిఆర్ 64th ఆన్సర్ ఏముంది మనకు, బి ఉంది. సిఆర్ ఏముంది, బి ఉంది. అంటే సి హియర్ 64th ఆన్సర్ 64th సి హియర్. అంటే ఇక్కడ డీలో ఇక్కడ -1 సిమిలర్ ఉందంటే ఏంటి, మనకు బి వచ్చిందంటే బి అనేది మోస్ట్లీ కరెక్ట్ ఆన్సర్. సో ఇది కూడా వర్కౌట్ అయింది. ఓకేనా, వర్కౌట్ అయింది. అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి మనకి ఇది వర్కౌట్ అనేటువంటిది అవుతుంది. మనం ఇంకా కూడా కొన్ని చూడొచ్చు. ఇంకేమైనా ఉన్నాయా అంటే ఉన్నాయంటే సిఆర్ ఇక్కడ 68 చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ 1/2 ఉంది. ఓకేనా, ఇక్కడ 1/2 1/2 అనేది డిఫరెంట్గా ఉంది. సో 1/2లా దీన్ని ఎలిమినేట్ చేసేసినాం, దీనికి సిమిలర్గా ఏముంది, బి ఉంది. సి హియర్ 1 ఉంది దీంట్లో. ఓకేనా, అయితే మేబీ 1 కరెక్ట్ అనేటువంటిది అవ్వచ్చు. ఒకసారి చూద్దాం మనం అవుతుందా లేదా. 68ది సి హియర్ బేటా 68 ఆన్సర్ ఏముంది, బి. అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఫస్ట్ రూల్ అనేటువంటిది యాక్సెప్టెడ్, వర్కౌట్ అవుతుంది. ఓకేనా, ఓకే సార్. అండ్ సెకండ్ ట్రిక్ ఉంది బేటా. సెకండ్ ట్రిక్ అది సింపులే. ఏంటి సెకండ్ ట్రిక్ ఏం చెప్పిండు, రాంగ్ ఆన్సర్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయమన్నాడు. దీనికి ఖచ్చితంగా మనకు నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బేటా నేను ఈ క్వశ్చన్ని నేను తీసుకుంటున్నాను. ఈ క్వశ్చన్లో నాకేంటంటే నాకు రాంగ్ ఆన్సర్ తెలుసు, కానీ రైట్ ఆన్సర్ ఏంటో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డి రాంగ్ ఆన్సర్ అని తెలుసు, లేదా సి ఈ 2 రాంగ్ ఆన్సర్స్ అని తెలుసు. ఓకేనా, అప్పుడు నాకేంటిది ఈ రెండింటిలో 50% ఆన్సర్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇది ఆల్రెడీ తెలిసిన సింపుల్ ట్రిక్కే. ఒకసారి సి హియర్, ఇందులో మోస్ట్ సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ఏంటిది, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి. సి హియర్ ఫస్ట్ దాంట్లో సి హియర్ ఈ ఫస్ట్ ఈ 2 సిమిలర్గా ఉన్నాయి. ఓకేనా, 2 సిమిలర్గా ఉన్నాయి. లాస్ట్ ఈ 2 కూడా సిమిలర్గా ఉన్నాయి. అంటే ఈ 1 and 2 ఆప్షన్లు కొంచెం సిమిలర్గా ఉన్నాయి. ఇక 3 and 4లో చూడండి. సో ఇవి 2 డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా, సో ఈ రెండింటిని ఎలిమినేట్ చేయాలి అని చెప్పిండు. ఇలా ఎలిమినేట్ చేసినట్టయితే మనకు 50% ఆన్సర్ వస్తుంది అని చెప్పిండు. ఓకేనా, చూద్దాం ఒకసారి అసలు ఆప్షన్ 4, 5 కరెక్టా అంటే 1, 2 కరెక్టా అనేది ఒకసారి చూద్దాం మనం. ఇది ఎన్నో క్వశ్చన్ బేటా, 77 క్వశ్చన్. సిఆర్ 77 క్వశ్చన్ ఎక్కడుంది మనకి, 77 క్వశ్చన్. సిఆర్ 77 క్వశ్చన్ ఆన్సర్ 2. అంటే 3, 4 అనేటువంటి రాంగే. సి హియర్ మనకి ఆప్షన్ 3, 4 అనేటువంటి రాంగే. అంటే ఈ రెండిట్లోనే ఏదైనా కరెక్ట్ ఆప్షన్ ఉంటుందని చెప్పిండు. ఓకేనా, 50% ఆన్సర్ కరెక్ట్ అని చెప్పిండు. సో అతను చెప్పిన ప్రిడిక్షన్ ఈ ఒక్క క్వశ్చన్ విషయంలో అయితే రైటే. ఇంకొక క్వశ్చన్ ఏదైనా చూద్దాం మనం. సి హియర్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది మనకు. ఈ విషయంలో కూడా ఆయన చెప్పింది కరెక్ట్ అయితే మేబీ మనం నమ్మడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది. ఓకే, సి హియర్ ఇది 80 క్వశ్చన్. సి హియర్ ఇందులో సిమిలర్గా ఏం కనిపిస్తున్నాయి మనకు. సి హియర్ ఇంతకుముందు దానిలాగానే మనకు ఇటు లాస్ట్ ఈ 2 ఫస్ట్ ఈ 2 సిమిలర్గా కనిపిస్తున్నాయి. సి హియర్ దీంట్లో కూడా లాస్ట్ ఈ 2 అండ్ ఫస్ట్ ఈ 2 సిమిలర్గా కనిపిస్తున్నాయి. బట్ ఇవి మొత్తం ఏంటి డిఫరెంట్గా ఉన్నాయి, 3rd, 4th అనేటువంటి. సో ఇది ఎన్నో దాని 8th దానిది. అయితే మనం చూద్దాం ఈ ఫస్ట్ రెండిట్లోనే ఏదైనా కరెక్ట్ ఆప్షన్ ఉంటుందా లేదా అనేటువంటిది. ఎందుకంటే ఇవి 2 ఎలిమినేట్ చేసినాం మనం. ఈ ఫస్ట్ రెండిట్లోకి వెళ్ళి మనకి ఏంటి 50% ఆన్సర్ అనేటువంటిది రావాలి 1, 2ల నుంచి. ఓకేనా, ఒకసారి చూద్దాం మనం. సిఆర్ 80 ఎక్కడుంది. సిఆర్ 80 దాని ఆన్సర్ చూడండి, ఆప్షన్ 2 ఉంది ఇక్కడ కనిపిస్తుందా. 80 దాని ఆన్సర్ ఏముంది మనకు, ఆప్షన్ 2 అనేటువంటి ఉంది. సో అంటే సిఆర్ వాడు చెప్పింది మేబీ షూర్ కరెక్ట్ అవ్వడానికి మోస్ట్లీ ఛాన్స్ ఉంది. మ్యాచ్ ఆఫ్ ది సిఆర్ ఇందులోనే మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంకెన్ని అడిగినంటే ఇంకెక్కడ ఉన్నాయా మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సిఆర్ ఇది కూడా మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సిఆర్ ఇది కూడా ఒకసారి చూద్దాం. 61ది సిమిలర్గా ఉన్నాయేంటి. సిఆర్ ఇది కూడా సిమిలర్గా ఇచ్చాడు. అసలు నాకు ఇది ఎట్లా ఇచ్చిండో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇది మాత్రం డిఫరెంట్ క్వశ్చనే కదా బేట. చూడండి నేనైతే కావాలని నేను చెప్పట్లేదు కదా. సిఆర్ 61 చూడండి. సో దీంట్లో కూడా థర్డ్ 2 సేమ్ ఉన్నాయి. ఇక్కడ సెకండ్ 2 సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి సి కూడా సేమ్ ఉన్నాయి. ఓకేనా, అయితే బీలోనే అండ్ దీంట్లోనే డిఫరెంట్ ఉంది. అంటే ఈ 2 అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, 4th and 5th, 3rd and 4th. సో ఇవి మాత్రం రాంగ్ అవ్వాలి. ఈ ఫస్ట్ రెండింటి నుంచి ఏదైనా ఒకటి ఆన్సర్ రావాలి. సో ఇది 61ది ఒకసారి మనం చూద్దాం. 61ది బచ్చో 61 ఆన్సర్ చూడండి 2 ఉంది. సి హియర్ అంటే సో ఏదైతే ఆయన చెప్పిండో మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చినప్పుడు సిమిలర్గా ఉంటాయి కదా, మోస్ట్ సిమిలర్గా ఉన్న వాటిని సో ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే అందులో నుంచి 50% లేదా 75% మనకు ఆన్సర్ వస్తుంది. డిఫరెంట్గా ఉన్నదాన్ని ఎలిమినేట్ అనేటువంటిది చేయాలి అని చెప్పిండు. సో ఇది
మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇది వర్కౌట్ అనేటువంటిది అవుతున్నది, గుర్తు పెట్టుకోండి. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు నేను రెండింటిని అయితే అనలైజ్ చేసి చెప్పాను. ఒకటి ఇది ఫస్ట్ స్టేట్మెంట్, ఇంకొకటి ఏంటంటే సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ రెండు వర్కౌట్ అయితే అని చెప్పాను, నేను ఎగ్జాంపుల్స్లో చూపెట్టాను. బట్ సీ హియర్ నాకు వీటికి ఎగ్జాంపుల్స్ దొరకట్లేదు. ఏంటి? నన్ ఆఫ్ ది ఎబో అండ్ ఆల్ ఆఫ్ ది ఎబో అండ్ బోత్ ఆఫ్ ది కరెక్ట్. బట్ ఇవి 90% ఇవి కూడా మనకు వర్కౌట్ అనేటువంటి అవుతాయి. ఒకసారి మీరు వీటి కూడా ఆన్సర్స్ ఒకసారి మీకు తెలిస్తే, అంటే ఐ మీన్ క్వశ్చన్ పేపర్లో మీకు అవైలబుల్గా ఉంటే ఒకసారి చూడండి. నేను 4 క్వశ్చన్ పేపర్స్ ఎత్తుకా, నాకు దొరకలేదు. ఓకేనా? సో టైం తక్కువ ఉంది, వీడియో చేయమని చెప్తున్నారు. బట్ ఇవి కూడా 90% వర్కౌట్ అనేటువంటి అవుతాయి. అండ్ ఈ లెంతియెస్ట్ ఆప్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నదేమో ఇది సిల్లీ, ఇది వర్కౌట్ అవ్వదు. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా? ట్రై చేసి చూడండి. వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది, అందుకని నేను చెప్తున్నాను. సియర్ ఇది వర్కౌట్ అనేటువంటిది అవ్వదు. ఓకేనా? సో ఈ రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేసేదాన్ని ఆబ్వియస్లీ ఇది వర్కౌట్ అనేటువంటిది అవుతుంది. మనకు రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేస్తే మనకు రైట్ ఆన్సర్ మిగిలిందే. ఒకవేళ మనకు ఒక్కదాన్ని ఎలిమినేట్ చేసినాం అనుకోండి, 3 మిగిలితే 75% మనకు ఆన్సర్ తెలుస్తుంది. రెండింటిని ఎలిమినేట్ చేసినాం అనుకోండి, రాంగ్ ఆన్సర్స్ని మనకు 2 మిగులుతాయి, ఆ 50%. ఒక 3ని ఎలిమినేట్ చేస్తే మనకు 100% ఆన్సర్ అనేటువంటి మనకు మిగులుతుంది. ఇది ఆల్రెడీ తెలిసిందే మనకు. ఓకేనా? సో ఇది సేమ్ ఇది అన్నట్టు. ఓకేనా? ఆడ్ అండ్ ఆడ్ ఆప్షన్ అండ్ నియర్ ఆన్సర్ అనేటువంటిది సేమ్ ఇదే. సో దీంట్లో కూడా ఏం కన్ఫ్యూజన్ లేదు. సో ఇది అనేటువంటిది వెరీ వెరీ సిల్లీ. ఓకేనా? చాలామంది యూట్యూబర్స్ సో అందులోంచి 40, ఇందులోంచి 40, ఇందులోంచి 40 వస్తారు, అన్ని ఆప్షన్లు పెట్టుకొని పోమని చెప్తున్నారు. సో అది రాంగే. అండ్ దిస్ ఈస్ ఆల్సో రాంగ్. మనకు ఇది కూడా మనకు రాంగే వస్తుంది. ఓకేనా? సో బట్ దిస్ విల్ వర్కౌట్ వెరీ లాట్. ఓకేనా? నేను నా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ఇది వర్కౌట్ అవుతుందని చెప్తాను. ఓకేనా? సో ఇది వర్కౌట్ అవుతుందని చెప్తాను. సో ఇది ఏంటి అంటే సీ హియర్, నేను చెప్పే ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే బేటా, ఫస్ట్ నేను ప్రతి ఒక్కరికి 15 to 20 మార్క్స్ అందరికి కవర్ చేశాను కెమిస్ట్రీలో. సో ఇలాగనే ప్రతి సబ్జెక్ట్లో 15 to 20 మార్క్స్ వేసుకుంటూ వెళ్తే ప్రతి దాంట్లో ఒక మీకు 50 లేదా 60 మార్క్స్ అనేటువంటి ఈజీగా మీరు చదువుకునే వస్తాయి. సో మిగిలిన మార్క్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 120 క్వశ్చన్స్ మీకు మిగిలినాయి అనుకోండి, లేదా 100 క్వశ్చన్స్ మీకు మిగిలినాయి అనుకోండి. సో ఇవి అయిపోయిన తర్వాత సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ రూల్ని అప్లై చేయండి. ఓకేనా? ఈ రూల్ని అప్లై చేయండి. ఓకేనా? సో ఇది 90% ఈ రూల్ అనేటువంటిది వర్కౌట్ అవుతుంది. 75% ఈ రూల్ అనేటువంటి వర్కౌట్ అవుతుంది. 75% ఈ రూల్ అనేటువంటి వర్కౌట్ అవుతుంది. నేను చూపెట్టిన కూడా. ఓకేనా? ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని చూపెట్టిన కూడా. దాని తర్వాత ఏం చేస్తారంటే సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈ రూల్ని అప్లై చేయండి. ఓకేనా? సో మీరు చదువుకున్నారు కాబట్టి ఎంతో కొంత మీకు రాంగ్ ఆన్సర్స్ కూడా మీకు తెలుస్తాయి. రాంగ్ ఆన్సర్స్ని కూడా మీరు ఎలిమినేట్ అనేటువంటి చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అయిపోయింది. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ నన్ ఆఫ్ ది ఎబో, బోత్ ఆఫ్ ది ఎబో ఉంటాయి కదా, సో ఇవి చేయండి. ఓకేనా? ఇవి కూడా చేయండి. సో ఇలాంటి సిమిలర్ క్వశ్చన్స్ ఒక 2-3 ఖచ్చితంగా వస్తాయి. సో మీకు ఎలిమినేట్ చేసే క్వశ్చన్స్ ఖచ్చితంగా 5 to 6 చాలా క్వశ్చన్స్ వస్తాయి ఎలిమినేట్ చేసే క్వశ్చన్స్, అది మన నాలెడ్జ్ని బట్టి. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఖచ్చితంగా 3 to 4 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. నన్ ఆఫ్ ది అబో ఇవి 1 to 2 or 3 చాలా లెస్ వస్తాయి మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి మీరు ఆప్షన్స్ అన్నిటినీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పటివరకు మీరు ఆన్సర్ చేసిన అన్నిట్లో సో ఏలో ఎక్కువ ఉన్నాయా, బీలో ఎక్కువ ఉన్నాయా, సీలో ఎక్కువ ఉన్నాయా, డీలో ఎక్కువ ఉన్నాయా ఒక్కసారి చూసుకోండి. ఒకవేళ మీకు ఆప్షన్ ఏ అనేటువంటి అన్నిటికన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీరు ఒకవేళ ఇప్పటివరకు ఒక 80 ఆన్సర్స్ అనేటువంటి మీరు పెట్టారు. సో ఈ 80స్లో మీకు మోస్ట్ ఆఫ్ ది ఏ ఉన్నాయనుకోండి. సో మిగిలిన మీరు ఏం పెడతారంటే BCD పెట్టడానికి ట్రై చేయండి. సో ఇది కూడా మీకు వర్కౌట్ అవుతుంది. సో మిగిలిన కూడా మనకు ఇది మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు చెప్పిన వాటిలో ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు నేను చెప్పాను కదా. సో దిస్ ఈస్ అబౌట్ చీట్ కోడ్స్. ఓకేనా? వీలైనంత వరకు ఓకేనా చీట్ కోడ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, చదవడానికి ట్రై చేయండి. చదివిన తర్వాతనే సో ఇవి ఇలా అప్లై అనేటువంటి చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.